కలలారని పసి పాప తలవాల్చిన ఒడిలో money filtration. Sir, 1 second. ஒரு செடிக்கு வாங்கி சைடுல வந்துருங்க. என்ன பண்ண போறீங்க? இங்க பாருங்க மேடம். மேடம் பாருங்க. நல்ல செடி இங்க வைக்கிறதுக்கு தோட்டத்துல இருக்கு. வாங்க வாங்க ரொம்ப சந்தோஷம். வாங்க வாங்க. வெளிய வந்துங்க. இந்த பக்கம் கீழே வேணாங்க வாங்க. இல்லைம்மா சார் அப்படியே கேமரா போறேன். ஓகே சரி சார் சார் முன்னாடி போடுங்க. ஓகே அப்படி இல்லையா? சரி ஓகே ரெடி. அப்புறம் தைல வாங்க. நம்பர் கொடுத்துருவாங்க. ஆக்சுவலி மெமோரியலோட அப்டேட் வந்து இல்லை
சரண் பேசினா பெட்டராக இருக்கும் ஆக்சுவலாக. இல்லை நீங்கள் பேசுங்க சார். இப்போதைக்கு இல்லை ஆக்சுவலி நான் இன்ஃபேக்ட் அவர் ஊரில் இல்லை சார், சரண் வந்து இப்போ தான் வந்திருக்காரு. ஸோ நானே ஒரு மீட் பண்ணி ரொம்ப நாள் ஆகுது ஆக்சுவலி, குவைட் ஃப்ராங்க்லி. ஸோ உங்களை கூட பேசுறதுக்கு ஆப்பர்ச்சுனிட்டி கிடைக்கல. லெட்ஸ் see, I think I'll be have an update. டயர் மட்டும் வேணும்னு சொல்லிடலாம் சார். ஒரு அப்பீல் எப்படி அளவு இருக்கட்டும் சார். அது நான் நெட்டில் போட்டேன். நான் டயர் வந்து ரெடி பண்ணி கொடுத்துருந்தேன். பட் அது வந்து கூகுள் லொக்கேஷனை சொல்லிட்டு பெட்டராக இருக்குமா எப்படி, எங்கே டெலிவரி பண்ணணும்னு சொல்லுவாங்க. இங்கே தான் బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎస్పీబీ లివ్స్ ఆన్. ఎస్పీబీ అంటే సూపర్గా పాడతారు బాలు గారు. ముందుగా మనకి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే ఒక చిన్నపిల్లవాడు ఎవరన్నా చాక్లెట్ ఇస్తే ఎంత ఎక్సైటింగ్గా తీసుకుని వెంటనే ఇలాగా తీసుకుని అంత స్వీట్గా అంత తన్మయత్వం చెందుతాడో అలా బాలసుబ్రహ్మణ్యం గారు మన 4+ డికేట్స్ మన అందరూ అలరించారు. సో ఆయన ఎరాలో మనం పుట్టినందుకు మనం చాలా గర్వంగా ఫీల్ అవుతాము. ఇంకొంటే మనకి శంకరాభరణం సినిమా గురించి కూడా తెలియదు. అది ఏ స్థాయి, అది ఇంచుమించు ఆస్కార్ స్థాయికి ఆ రోజుల్లోనే మన ఇండియన్ రూట్స్, వాల్యూస్, కల్చరల్ రూట్స్ గురించి అంత గొప్పగా చిత్రీకరించారో కళాతపస్వి విశ్వనాథ్ గారు. ఆ శంకరాభరణం సినిమా ఆ పాట మనం ఎవరూ మర్చిపోలేము. సో నేనేమంటాను, ఇంకోటి నెక్స్ట్ తర్వాత ఆది భిక్షువు వాడిని ఏది కోరేది పాట సిరివెన్నెల సినిమాలోది. ఆ విధంగా అంటే ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, మన బాలు గారిని ఇచ్చిన ఆ శంకరుడిని ఇంకేమి అడిగేది. సో మనం అన్ని వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఆల్ దీస్ blessings from SPB sir. Wishing Telugu states, especially South India, the cultural hub of Carnatic music and everything, a very happy birthday on the eve of Balasubramanian gar birthday. The speciality of June 4th is 4/6, means 4, and in cricket terminology 4 boundaries, right? Balasubramanian gar in between his songs, however busy he was, he used to keep track of the scores of cricket. So that's how while being so engrossed in his music, giving us excellent music for 4 decades of excellent songs, he was still trying to keep track of the things happening around back then itself, every single minute. This is how he made every minute fullest. He lived his life so excellently that such a exemplary human being. దాంతోపాటు ఏంటంటే నాకు బాలసుబ్రహ్మణ్యం గారిది అన్నిటికన్నా నాకు బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, అప్పుడు మన ఘంటసాల మాస్టర్ గారు ఆయన వచ్చినప్పుడు అందరూ ఘంటసాల మాస్టర్ గారిని ఇమిటేట్ చేసి అలా అనుకున్న తరుణంలో ఆయనకంటూ సిగ్నేచర్ స్టైల్ పెట్టుకుని తర్వాత ఈయన పాట మిమిక్రీ చేస్తే కూడా ఈయన పాట మిమిక్రీ అయిపోయి ఆ స్థాయికి వెళ్ళారు. సో ఏంటంటే మనం ఏదైనా ఎవరి దగ్గర, గురువుల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మన సిగ్నేచర్ స్టైల్ మనం అలవర్చుకుని మనం అన్ని గురువుల నుంచి అబ్జర్వ్ చేస్తూ మనకు కూడా సిగ్నేచర్ ఉండేలాగా ఉండాలి. సో ఆయన్ని ఎవరిని అనుకరించలేదు కాబట్టి ఆయన ఎంత స్థాయికి ఎదిగారు. సో ఇట్స్ లైక్ ఎస్పీబీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. అందులో ఆయన మన జానకమ్మ గారు అంటే మన ఎస్పీబీ సార్కి చాలా ఇష్టం. ఎవరికి చెప్పొద్దు. బాలసుబ్రహ్మణ్యం గారు బూతులు ఆడరు అనుకుంటారు, ఆడారు. ఏమన్నారంటే బుజ్జిముండం తిట్టారు. ఒక చిన్న కర్చీఫ్ని, హ్యాండ్ కర్చీఫ్ని జానకమ్మ గారు ఆయనకి ఎంతో ఇష్టమైన సింగర్. జానకమ్మ గారి చేతిలో కర్చీఫ్ని బుజ్జిముండ అనేవారు. అంత అంటే ఆయన సంస్కారం అలాంటిది. జానకమ్మ గారి గురించి చెప్తూ ఆయన సచ్ ఎ వెర్సటైల్ సింగర్, ఆయనకి సీనియర్. ఆవిడ ఇలాగా కర్చీఫ్ సైజ్ మారేది కానీ జానకమ్మ గారు అలా ఉండేవారు. సుశీలమ్మ గారు గురించి స్టార్టింగ్ లో అంతా. సో ఏంటంటే మనం అందరూ వీళ్ళని తీసుకోవాలి, వీళ్ళని సంస్కారం. ఇంకోటి ఏంటంటే ఎస్పీ శైలజమ్మ గారి గురించి కూడా చెప్పాలి. ఈ తరుణంలో ఒక బ్రదర్ అయినా కూడా ఒక ఫాదర్ ఫిగర్ కింద ట్రీట్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారిని ఆయన పర్యవేక్షణలో ఉన్నా కూడా ఈయన బయటికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవియర్, సంస్కారం ఎలా ఉందో కూడా ఎలా ఉండేవారు. శైలజమ్మ గారు కూడా అదే కల్చర్, అదే మన ఓల్డ్ మన కన్జర్వేటివ్ ఫ్యామిలీ అలా ఉన్నారు. సో ఇంకోటి కూడా చెప్పారు, మన ఈయనకి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన సిగ్నేచర్ స్టైల్ ఎలా అలవర్చుకున్నారో శైలజమ్మ గారికి మనందరికీ తెలుసు. సుశీలమ్మ అంటే మన జానకమ్మ గారు లాగే మన తెలుగు టీచర్ కింద లెక్క. అలాంటిది సుశీలమ్మ గారు అంటే చాలా ఇష్టము శైలజమ్మ గారికి. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు కెరీర్ స్టార్టింగ్ డేస్ లో శైలజమ్మ గారు సుశీలమ్మ గారి దగ్గర నుంచి ఉచ్చారణ తెలుగు అది నేర్చుకో, కానీ ఇమిటేట్ చేయొద్దు, నీకంటూ ప్రత్యేకంగా నీ వాయిస్ న్యాచురల్ సింగింగ్ అలవర్చుకొని ఆ రోజుల్లోనే చెప్పారు. సచ్ వాజ్ ద ఈజ్ లెజెండరీ థింకింగ్ బ్యాక్ దెన్ వైల్ హీ వాజ్ టూ యంగ్ ఇట్ సెల్ఫ్.
సో విషింగ్ తెలుగు స్టేట్స్ ఎంటైర్ ఇండియా ఎంటైర్ వరల్డ్ ఆల్ ది బెస్ట్. ఇంకోటి నేను చాలామంది నేను లావుగా ఉన్నానని ఇంట్లో కూడా తిడుతుంటారు. నేనేం ఫీల్ అవ్వను. నాకు గుండెలో హార్ట్తో పాటు 40,000 సాంగ్స్ నేను పొట్టలో దాచుకున్నాను బాలసుబ్రహ్మణ్యం గారిది ఫర్ బెటర్ డైజెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ద ప్రివిలేజ్. டிஃபன் வந்து வண்டியாக எந்த வண்டி வந்துருக்குது? ராமசாமி ஹலோ சேகர் சேகர் ரொம்ப சார் உள்ள விட சொல்லுவீங்க. உள்ளவா
శంకరాభరణం అంటే తెలుసు, అది ఒక సెన్సేషనల్ హిస్టరీ. దాంతోపాటు మన గీతాంజలి మూవీ అంటే పిల్లలతో పాటు అందరూ అది లవ్ స్టోరీ అయినప్పుడు కూడా ద వే ఇట్ వాజ్ స్క్రీన్ ప్లేట్ విత్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఫ్రమ్ మాస్టర్ ఇళయరాజా సార్ అండ్ అంతకన్నా తెలిసింది. మన వేటూరి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళు సేమ్ నెంబర్ ఆఫ్ డేస్ దే వర్ ఆన్ దిస్ లవ్లీ ప్లానెట్. Same number of days. It was such a wonderful thing to have happened because they were here on this lovely planet for a reason, to serve our cultural roots. So ఏంటంటే ఆ సినిమాలో ఓ పాపాలాలి సాంగ్ మర్చిపోలేము. ఓ పాపాలాలి జన్మకేలాతో పాటు ఒక 2 lines ఇష్టం. తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో, జస్ట్ ఒక హార్ట్ అది ఒక సెన్సిటివ్గా ఉండమని చెప్పడానికి అనేది. అంటే ఇప్పటికి కూడా గీతాంజలి ఎస్పీబీ సార్ సాంగ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం ఎన్నిసార్లు విన్నా సరే, ఎన్నిసార్లు విన్నా కూడా మన లూప్లో పెట్టుకున్నా మళ్ళీ మొదటిసారి విన్నట్టు ఉంటుంది. సచ్ ఈస్ ద కల్చరల్ లెగసీ బాలు గారు హస్ గివెన్ us. ఇంకోటి ఏంటంటే ఒకళ్ళెవరో మన సింగర్స్ చెప్పారు, ఆయన మన బాలు గారు తర్వాత నెక్స్ట్ జనరేషన్ మన బ్రిడ్జ్ గ్యాప్ ఉన్న వాళ్ళు అందరూ బాలు గారు చాలా ఫీల్ అవుతూ పాడేవారంట. ఇప్పుడున్న జనరేషన్ అంటే యోయో అయిపోయి బాగా పాడడానికి ఫీల్ అవుతున్నారంట. సో యూ అండర్స్టాండ్ ద లెగసీ బాలసుబ్రహ్మణ్యం గారు హ్యాస్ గివెన్ అస్. సో బ్లెస్డ్. ఇందాక చెప్పినట్టు June 4th అంటే June 6th అంటే June 4th అంటే వెరీ హ్యాపీ. 4-6 బాలసుబ్రహ్మణ్యం గారు అంత బిజీ ఉన్నా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా కూడా జస్ట్ ఇన్ బిట్వీన్ బ్రేక్స్ అప్పట్లో ఏంటంటే ఇప్పుడు ఫోన్లు అలా లేదు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్తో వాళ్ళతో స్కోర్ అది చూసేవారు. 4-6 బౌండరీస్, ప్రతి బాట ఒక బౌండరీ సిక్సర్ బాలసుబ్రహ్మణ్యం గారు. అది ఒకటే తెలుసు జనాలకి. దాని ముందర కఠోర దీక్ష, ఎర్లీ మార్నింగ్ లేచి ప్రతిరోజు, ఈవెన్ రిస్క్ ఈజ్ వాకల్ కట్. థ్యాంక్స్ ఫర్ ద బ్లెస్సింగ్స్. ఇంకోటి ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో చెప్పాలంటే, ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో ఇక్కడ చెన్నై కల్చరల్ రూట్స్ లాగా మనం ఏంటంటే ఎప్పుడు ఏంటంటే మనకి 100 మందిలో కల్చర్ డిస్టర్బ్ అయింది అనుకుని ఫాస్ట్ ట్రెండ్ అయిపోయిందన్న, దాంట్లో 15-20% ఎప్పుడు సేవ్ చేస్తూనే ఉంటారు. అలాగా మన ఓల్డ్ స్కూల్, మన కన్జర్వేటివ్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు అట్లీస్ట్ వీకెండ్ అయినా, ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మనకి యూట్యూబ్ కల్చర్ వచ్చాక హ్యూమన్ టచ్ తగ్గిపోతుంది. సో ఏంటంటే టేప్ రికార్డర్ కాకపోయినా మనకి ఇంట్లో ఫోన్లో ఎక్కడో ఎర్లీ మార్నింగ్స్ వీకెండ్ ఫ్యామిలీ టైంలో బాలు గారు క్లాసిక్స్, ప్రతిదీ క్లాసిక్సే. కాకపోతే 80s 90s అన్ని 90s ఒక 1 hour ఫ్యామిలీతో అంత ప్లెజెంట్గా వినండి, అది చాలా బాగుంటుంది. ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ టు నాట్ మిస్గైడ్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే they keep their our excellent cultural legacy in their minds moving forward. Thank you so much. Thanks for the privilege. பாடியது ஓர் பாட்டு, ஒரு பொழுதில் ஓர் ஆசை, சுகம் சுகம் அதிலே ஒரே சுகம், ஒரே வீணை. கொடுக்கணும் போதுதான் தெரியுது இந்த மனுஷன் வந்து எவ்வளவு பெரிய லெஜெண்ட் அப்படின்னு. ஒரு வார்த்தைகளையும் நிஜமாவே அவர் வாழ்ந்திருக்கார். அந்த ஒரு சின்ன ஒரு தமிழ் வார்த்தையா இருந்தாலும் அந்த வார்த்தைக்கு வந்து அவ்வளவு அர்த்தத்தை கொடுத்திருக்காரு ஒரு பாடல்லையும். Being a non-native Tamil speaker, the efforts he has put in is amazing. Nijamave, we are very very blessed to be here and thanks for this opportunity for us to sing here. இதோட ஒரு பெரிய ஒரு ஆப்பர்ச்சுனிட்டி எதுவும் இருக்குமான்னு தெரியல. அவர் கேட்டுட்டு தான் இருக்காரு. கண்டிப்பா அவர் காது பட எங்களால் பாட முடியுது அப்படிங்கிறதே ரொம்ப ரொம்ப சந்தோஷமான ஒரு விஷயம். బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎస్పీబీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. సో మనం ఇప్పటి నుంచి ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏం చేద్దాం అంటే, ఎక్కడైనా
మనం మైక్ తీసుకుని మైక్ టెస్టింగ్ 1 2 3 అంటాం కదా, అలా కాకుండా మైక్ టెస్టింగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శంకరాభరణం సాంగ్స్, గీతాంజలి సాంగ్స్, 40,000 సాంగ్స్ అలా చెప్దాము. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మ్యూజిక్ ఫెస్టివల్ అక్రాస్, not just across India, all over the world. SPB lives on. Thank you so much, SPB sir, for your legacy. Thank you.